తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సందడి చేశారు. గ్రామంలోని ప్రైవేట్ చిల్డ్రన్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి తేజస్వినిలు హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం తర్వాత తన కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తానని, రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని ఆమె అన్నారు. ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళు డెలివరీస్ మా దగ్గర అవుతుంటాయి, వాళ్ళ పిల్లలు మా దగ్గరకు వస్తుంటారు. దే హావ్ సీన్ అవర్ సర్వీసెస్ 360 degrees. అందుకని ఎవరు ఇనాగ్రేట్ చేస్తే మన హాస్పిటల్ బాగుంటుంది. అలాంటప్పుడు బ్రహ్మణి తేజస్ని ఇద్దరు వచ్చి చేస్తే బాగుంటుందని మా మనసులో అనుకున్నప్పుడు థ్యాంక్ యూ అమ్మా, మీరు వెంటనే ఒప్పుకొని తప్పకుండా మేము వస్తాము అంటే ఒక బాధ్యతగా వచ్చినారు. That's what we feel. We make us feel so proud. The hard work, whatever as a team we have been doing it. The Rainbow Children's Hospital 99 లో మొదలైంది, ఒక 50 beds. ఇప్పుడు క్రమంగా అప్పుడు మాకేంటంటే కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. మా ఫస్ట్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ 99 నవంబర్. ఆ రోజు హాస్పిటల్ చూసేసి ఆయన ఒకటే అన్నారు, మీరు చాలా పథకం ప్రకారం వచ్చినారు, చాలా సిస్టమేటిక్ గా ఉన్నారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది. మా సన్ అండి అండ్ ఫ్యామిలీ ఫర్ ష్యూర్ ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ మామ్స్ అండ్ పీపుల్ లైక్ రెయిన్బో మేక్ ఇట్ ఈజీ ఫర్ అస్. వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు. దేవాంశ్ కొన్నిసార్లు యాక్చువల్లీ వర్క్ లో బిజీగా ఉండేసరికి, ట్రావెల్ చేసేసరికి, నేను అందుబాటులో లేకపోయేసరికి అతను వెళ్ళిపోయేవాడు రెయిన్బో హాస్పిటల్ కి. అంత కాన్ఫిడెన్స్ తో ట్రీట్మెంట్ పొందుతామండి. సో ఐ థింక్ మై సెకండ్ ప్రయారిటీ ఇస్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ మై వర్క్. అది ఆల్రెడీ ఆన్సర్ చేశానండి. మా బిజినెస్ ద్వారా మేము లక్షలాది మందికి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఎంతో మంది ఫార్మర్స్ కి ఒక లైవ్లీహుడ్, ఎస్పెషలీ ఉమెన్ ఫార్మర్స్ కి అందిస్తాము. దానికన్నా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. బిజినెస్ పర్సన్ అది నిజంగా ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఎఫర్ట్స్. ఎలాగైతే మేము మా డైరీ కంపెనీ ద్వారా, రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ ద్వారా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ సర్వీసెస్ ని విస్తరిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి. టెలిమెడిసిన్ అనేది వచ్చింది, అలాగా చాలా టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ చాలా వచ్చాయి. సో వాటి ద్వారా కూడా ఐఎమ్ ష్యూర్ నలుమూల ప్రాంతాల్లో కూడా హెల్త్ కేర్ కూడా మనం అందించవచ్చు. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. when I had my son Aryaveer, Dr. Pranti was my gynecologist. So I remember అప్పుడు చాలా మంచి కేర్ ఇస్తున్నారు and the doctors were very experienced and the quality of care was excellent, and not just the doctor, it was also the staff, nurses, అక్కడ ఉన్న వాళ్ళందరూ extremely very good care. So I'm happy. ఇప్పుడు already 9 cities I think Rainbow Hospital ఉంది, and now Rajahmundryలో కూడా వచ్చింది. I am happy that more and more people are getting access to such good quality care, and I hope that you open more hospitals to make sure more people get this access. And another important thing is, along with child care, maternal care kuda they give a lot of importance, be it fertility ganivandi, high risk pregnancies, and chala cutting edge technology. This is the place for all of it, and I once again congratulate the entire team and wish them all the best.